వైద్య కళాశాలలు మీ ప్రభుత్వ హయాంలో కొన్ని చోట్ల ప్రారంభమయ్యే అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. కానీ మొండిగోడలకే పరిమితం అయిపోయినాయి. ఇంకా చాలా చోట్ల మదనపల్లి, ఆదోని ఇలాంటి ప్రాంతాలు అసలు పునాదుల దశలోనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పీపీపీపీ విధానంలో నిర్మించాలి, మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులంతా నిర్మించాలి, మెడికల్ కాలేజీలను ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయము పీపీపీ విధానంలోని. ఇప్పుడు దానికోసం ఒక యుద్ధమే జరుగుతోంది. దాని గురించి మీరేమంటారు? నేను ఈ సందర్భంగా నీకు ఒకటి గుర్తు చేసేది ఏమంటే, జనార్దన్ రెడ్డి గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు క్యాపిటేషన్ ఫీజు కాలేజెస్లో రిజైన్ చేయాల్సి వచ్చా. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 32 విద్యార్థి యువజన సంఘాలని సమావేశపరిచి సమైక్యపరచడంలో అప్పుడు నేను హైదరాబాద్ కేంద్రంలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఒక 4 ప్రధానమైనటువంటి పాత్ర 30 సంఘాలు పాల్గొన్నాయి. అప్పుడు మేమందరం కూడా మెయిన్ రోల్ ప్లే చేసినటువంటి వాళ్ళు అప్పుడంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అందుకనే నాకు ఆ అనుభవం ఉంది. అప్పుడు దానికి స్టూడెంట్స్ని కింది స్థాయి వరకు కూడా 30 సంఘాల తరపున కూడా అందరినీ సమీకరించి చాలా పెద్ద పోరాటం చేసాం. దానికి తోడు లీగల్గా కూడా దెబ్బ తగులుతాం, జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వచ్చారు. ఇప్పుడు నేను ఈ విషయంలో కూడా చెప్పేది ఏమంటే, ఇది నిజంగా విద్య వైద్యం విషయాలు అవి ప్రాథమిక హక్కులుగా చూడాలి ఏ గవర్నమెంట్ అయినా సరే. ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం, ఒక హాస్పిటల్కి పోతే ఒక బీదవాడు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాడు చూస్తున్నాడు. ఇప్పుడు ఒక ఆయన వచ్చినాడు, పాపకు ఆపరేషన్ చేయించినాడంట, పాప పుట్టిందంట, 1,40,000 రూపాయలు ఖర్చు అయిందంట. 1,40,000 వాడు సంవత్సరం అంతా కష్టపడితే వస్తుంది వాడికి. 1,40,000 హాస్పిటల్కి పెట్టొచ్చినాడంటే హాస్పిటల్స్ని ఎంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నట్టు ఇట్లాంటి ఉదాహరణలు అనేక మంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇదేది వైద్య రంగంలో సంస్కరణలు తెచ్చినప్పుడు కానీ, ఇవన్నీ కూడా వెహికల్స్ 108, 104 ఇవన్నీ తెచ్చినప్పుడు కానీ, ఇవన్నీ రీయింబర్స్మెంట్ ఇవన్నీ తెచ్చింది ఎందుకంటే అప్పుడు రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలామంది వైద్యము సగం చేయించుకొని మిగిలిన సగం చేయించుకోకుండా డబ్బులు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. లేకపోతే కాలేజీలు చదివించుకొని అప్పులు చేస్తే వాళ్ళ కూతుర్లు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, మా నాయన అప్పులు చేసినాడు. వీటన్నిటి దృష్ట్యా అప్పుడు ఆ రోజుల్లో ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నవి ఎట్లున్నాయంటే వాటన్నింటిని కూడా రద్దుపరిచేటువంటి రీతిలో ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో ఎవడైనా విమర్శించుకోవచ్చు కానీ, బట్ మెడికల్ రంగంలో 45,000 ఉద్యోగాలు జీరో వేకెన్సీ అనేటువంటి పద్ధతిని తీసుకొచ్చినాం. అది ఎంత గొప్ప, ఎంత హ్యూమానిటేరియన్ దృక్పథం ఉంటే తప్ప వచ్చేది. ఒక్కడు కూడా చేయి పెట్టేకి లేకుండా ఎవడైతే మెరిట్ ఉందో వాడికే వచ్చేటట్టు చేయగలిగాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజెస్, సెంట్రల్ గవర్నమెంట్ 4 ఇస్తే వాళ్ళు ఎంటబడి 17 కాలేజీలకు అనుమతులు తెచ్చి, కాలేజీలే కాకుండా దానికి అనుబంధంగా పెద్ద హాస్పిటల్స్ కూడా. నిజంగా ఈ కాలేజెస్ ఈ హాస్పిటల్స్ సక్సెస్ అయితే రాష్ట్ర ప్రజలపైన ఎంత భారం తగ్గుతుంది, అదే ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ప్రజా ఆరోగ్యం గురించి ఎంత ప్రాధాన్యత పెరుగుతుంది అనేటువంటి చూడకుండా నేను ఇప్పుడు దీనంటే ప్రైవేటైజ్ చేస్తామంటే ప్రజల్లో అంతా వ్యతిరేకత వస్తుంది. ఈవెన్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ కాలేజ్ పెట్టుకుంటామంటే పెట్టుకో అంటారు, కానీ అన్నీ కట్టించి 50% బిల్డింగ్స్ కట్టించి భూమి సేకరించి నీకు నాకు ఇస్తామంటే ఏమన్నా అర్థం ఉందా? అది గవర్నమెంట్ నడపకుండా ఒక 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అన్నీ కూడా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు వస్తాయి, ఎంతమంది స్టూడెంట్స్ చదువుకోగలుగుతారు, తర్వాత ఎన్ని హాస్పిటల్స్ డెవలప్ అవుతాయి, హాస్పిటల్స్ చుట్టూ ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఆ హాస్పిటల్స్ వల్ల పేదవాడికి సాధారణ ప్రజలకి ఎంత లబ్ధి జరుగుతుంది అనేది చూడకుండా దాన్ని ప్రైవేటైజ్ చేస్తామంటే అది దానివల్ల చంద్రబాబు తీవ్రంగా నష్టపోతాడు. దానికి చాలా ప్రతిఘటన ఉద్యమం కూడా వస్తుంది. స్లోగా అది ఇప్పుడు 1 కోటి సంతకాలు చేయిస్తా ఉన్నాం. జగన్ గారు స్వయంగా ఈరోజు ఇదేదో అయ్యన్న పాత్రుడు దగ్గర 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. 50 ఎకరాల్లో ఆడ హాస్పిటల్ 50% పూర్తి అయినాయి. దాన్ని ఆడ అసలు హాస్పిటలే ఉందా అని చెప్పి అంటా ఉన్నాడు. ఈరోజు అక్కడికి పోయినాడు. ఇవన్నీ కూడా మేము పార్టీగా అయితే దానికి ప్రాధాన్యత ఇచ్చి నడపాల, ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా అనేటువంటిది అనుకుంటా ఉన్నాము. అదే సందర్భం స్టూడెంట్స్ యూత్ కూడా పెద్ద ఎత్తున స్పందించారు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మేము 32 సంఘాల తరపున నడిపినప్పుడు నేను పూర్తిగా హైదరాబాద్లో స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాం. మేము ఇప్పుడు జరిపినప్పుడు రాత్రింబవళ్ళు కష్టపడేటువంటి వాళ్ళం. ఎన్ని స్కూల్స్లో పోయాము, ఎన్ని కాలేజీలకు పోయేవాళ్ళం. కాలేజీల్లో కమిటీలు ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా వేసి
పెద్ద ఉద్యమం తీసుకొచ్చి 40,000 మందితో సచివాలయం ముందు చాలా పెద్ద ర్యాలీ చేసాం. అప్పుడు రాడికల్స్ ఆర్ఎస్యు సంఘాలు, పీడిఎస్యు సంఘాలు, డిఎస్ఓలు ఎన్ని సంఘాలతో మేము అప్పుడు ఇచ్చేసాం. ఇప్పుడు కూడా స్టూడెంట్ మూవ్మెంట్ కూడా రావాల్సి ఉంది. అప్పటికి ఇప్పటికీ స్టూడెంట్ మూవ్మెంట్ అంత సులభంగా లేదు. ఇప్పుడు స్టూడెంట్స్లో వచ్చినటువంటి మార్పులు ఇవన్నీ చూసినప్పుడు కానీ దానికి ఒక పెద్ద ప్రయత్నం జరగాలి. యూత్ స్టూడెంట్స్ బయటికి రాకుండా ఈ కాలేజెస్ అన్నీ ఆగిపోతాయనేటువంటి చెప్పలేము. కాకపోతే ఒక హెచ్చరిక జగన్ చేయడము, ఈ కాలేజెస్ మీరు ఇవ్వడం తీసుకున్నట్టు టెండర్స్లో మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం అనేది కూడా ఒక మంచి హెచ్చరిక. దానికి జగన్ గారికి చాలా పాజిటివ్గా వచ్చింది. ఆ ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారు బాగా డిఫెన్స్లో పడిపోయినారు. అయితే ఈ ప్రభుత్వంలో జరుగుతున్న వైఫల్యాలే మిమ్మల్ని గెలిపిస్తాయని మీరు భావిస్తున్నారు, లేదా మేము బౌన్స్ బ్యాక్ అవుతున్నాము, మేము మళ్ళీ వెనక్కి వస్తున్నాము, మా బలాన్ని పెంచుకుంటున్నాము, ప్రజల్లో మా మద్దతు కూడగట్టుకుంటున్నాము అనే భరోసా ఏమైనా ఉందంటారు మీరు? మేము ప్రభుత్వం తీసుకుంటున్న ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచినప్పుడు కానీ, ఫీజెస్ రీఎంబర్స్ చేయకపోయినప్పుడు కానీ, ఈ మెడికల్ కాలేజెస్ విషయంలో కానీ, లేకపోతే రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధరల విషయంలో వీటన్నిటిపైన ఫైట్ చేస్తున్నాము. అదే సందర్భంలో ఆయన ఇచ్చిన హామీలు అమలు జరపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేసాం. దానిపైనే మేము ఊరికే వ్యతిరేకత గెలుస్తామని అనుకోవడం లేదు. అందుకనే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా 16 మంది 17 మందితో కమిటీ వేయమంటున్నారు. ప్రతి గ్రామంలో కూడా అనుబంధ సంఘాల కమిటీలు వేయమంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కూడా మండల స్థాయి నుంచి అనుబంధ సంఘాలు ఇవన్నీ కూడా అనుబంధ సంఘాలు, పార్టీ కమిటీస్ అన్నీ కూడా ఇప్పటికే వేసినాం. కొన్ని వేల మందితో ఇప్పుడు పార్టీ సైన్యాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే కాలం ఇంకా గ్రామ స్థాయి వరకు కూడా దాన్ని తీసుకుపోతున్నాం. పార్టీని పటిష్టం చేయకుండా కేవలం ఏదో గాలిపైన వేటిపైన వ్యతిరేకతలపైన ఆధారపడితే పార్టీ 100% గెలుస్తుందని చెప్పలేము. అందుకని ఒకవైపు ప్రజా వ్యతిరేక విధానాలపైన ఫైట్ చేస్తూనే మరోవైపు పార్టీని కూడా ఒక బలమైన పార్టీగా నిర్మించడానికి చాలా పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు జగన్ గారు దృష్టి నాకు తెలిసినంతవరకు వేరే అంశాల కంటే పార్టీ నిర్మాణం పైన ఎక్కువ పెట్టినాడు. ఇది కరెక్ట్. నాయకులకు అందుబాటులో ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజలకు అందుబాటులో ఉంటే, ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజల పక్షాన పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి గారు వారంలో 4 రోజులు బెంగళూరులో ఉంటున్నారు, 3 రోజులు విజయవాడకు వచ్చి ఇలా వాళ్ళ మాదిరి 70 సార్లు 80 సార్లు హైదరాబాద్లో పోవడంలో ప్రచారం తప్ప జగన్ బెంగళూరులో ఎక్కడ ఉంటున్నాడు? ఇప్పుడు జగన్ గారు బెంగళూరులో ఏడుంటాడు? 1 రోజు 2 రోజులు ఉంటే ఉంటాడు. వారం అంతా ఇక్కడ కొన్ని వేల మందిని కలుస్తా ఉన్నాడు జగన్ గారికి. మేము కూడా ఏం చెప్పినాడు, నేనైతే ఈ మధ్యకాలంలో వేరే లీడర్స్ మాట్లాడినా, సర్వదర్శనం కదా, అలా వచ్చి హలో 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 అనుకుంటా ఫోటోలు దిక్కుంటా పోయే సర్వదర్శనం జగన్. ఇప్పుడు నేను మా వాళ్ళు చెప్తుంటారు ఇడ వందల మంది పొద్దున్న ఎక్కిస్తే పోయే వాళ్ళు ఉన్నారు. రోజు డిమాండ్ మాకు జగన్తో కల్పించి అది జగన్ గారికి అది ఒక వరమో ఏమో కానీ అంత ప్రజాకర్షణ ఉన్న నాయకుడిని మనం చూడలేము. అన్ని వేల మంది పోయి కలవాలంటారు. నువ్వు ఇప్పటికీ కొన్ని వేల మందిని కలిసింటాడు ఎలక్షన్ల తర్వాత కూడా. ఎంత అలసిపోతుంటాడంటే సాయంత్రము వాళ్ళందరినీ పంపించే లోపుగా. ఇప్పుడు ఇంకొక మార్పు కూడా ఏమొచ్చిందంటే ప్రతివాడు సెల్ఫీ తీసుకోవాలంటాడు. ఎంత టైం పోతుంది? నాకున్న అభిప్రాయం అయితే ఆ జనాన్ని కలవడంలో కూడా క్వాలిటీ ఉండాలని చెప్పి నేను అంటున్నా. పార్టీ లీడర్లు, మండల్ లీడర్సు, పంచాయత్ సర్పంచులు, గ్రామస్థాయి ఈ స్థాయిలో కలవాలి తప్ప దారెంట్ పోయడంతో వచ్చి నేను ఫోటో తీసుకోవాలో జగన్ని చూడాలంటే ఒక మనిషి ఎంత పని చేయగలడు? ఒక లీడర్ జగన్ ఎంత అలసిపోతుంటాడో నేను చూసిన. జగన్ గారికి ఇంత ఓపిక ఉందని చెప్పి కూడా మేము అనుకుంటూ ఉంటాము. కానీ దాంతోనే ఒక పార్టీని నిర్మించాలా, అనేక విషయాలు ఆలోచించాలా, రాష్ట్రంలో ప్రతి పాలసీ పైన మాట్లాడగలగాల, ఎన్నో విషయాలు ఉంటాయి. పార్టీ అంటే ఏమి ఊరికే జనాన్ని కలవడమే పార్టీనా? జనాన్ని కలిస్తేనే గెలుస్తామంటే దినాంగ కలవచ్చు జనాన్ని. అదొక అంశం అంతే తప్ప అదే సర్వస్వం కాదు. నేను జనాన్ని కలవచ్చే విషయంలో కూడా క్వాలిటీ ఉండాలని చెప్పి నేను అంటున్నా. పార్టీలో పనిచేసేవాడు లీడర్లని వాళ్ళతో మాట్లాడాలి. కానీ ఇప్పుడు జగన్ గారికి ఎట్లా నేను చాలాసార్లు చూస్తుంటా, అందరూ వస్తారు అన్నా మేము జగన్ చూడాలి, అన్నా మేము జగన్ చూడాలి. వాళ్ళతో జగన్ టైం అంతా పోతా తప్ప పార్టీకి దానివల్ల అంత ప్రయోజనం అనకూడదు అనేది నాకున్న. జగన్ గారు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ప్రతిపక్ష నాయకుడిగా జనంలోకి ఇంకా రావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు జనంలో ఉన్నారు. త్వరలోనే డిప్యూటీ సీఎం అంటే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి త్వరలోనే జనం మధ్యకి రాబోతున్నారట.
అంటే ప్రజలను కలుసుకోవడంలో జగన్కి ఎవ్వడు ధీటుగాడు, అంత ఓపిక ఉన్న లీడర్ ఎవ్వడు లేడు. నేను చూసా బాగా పవన్ కళ్యాణ్ వస్తున్నారు జగన్ మరి, గారికి. చూస్తారు కదా. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వీళ్ళందరికీ ఎంత ఓపిక ఉందో అందరికీ తెలుసు. 2 రోజులు తిరిగేలోపు 3 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. వీళ్ళు జగన్ మొండి మనిషి, కొన్ని లక్షల మంది, కోట్ల మందిని కలుసుకున్నాడు జగన్. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్ని కోట్ల మందిని కలిసి ఉంటాడు జగన్ గారు. జగన్ గారికి పోటీనే కాదు, వాళ్ళు ప్రజా సంబంధాలు ఏంటి ఇప్పుడు కూడా పొద్దున్న లేచిన నుంచి ప్రజలతో కలిసేది తప్ప ఏం పని జగన్ గారు అదే ఎక్కువ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు వారాహి రథం పైన తిరిగినది మీరు చూడలేదా? అంటే దానికి దీనికి జగన్ అంత దగ్గరగా ప్రజల్ని అంత దగ్గర జగన్ గారు మీకు తెలుసో తెలుసు, నేను చూసా ఆయన తిరిగేటప్పుడు ఒక ఇష్యూని ఎంత స్టడీ చేస్తాడో తెలుసా. పాదయాత్రలో జగన్ జనంతో పోయేటప్పుడు ఊరికే బాగున్నావు కాదు, అసలు వాడు ఏం చేస్తాడు, వాడి వృత్తి ఏమి, వాడి వృత్తిలో ఉన్న సమస్యలేమి. ఇప్పుడు చేనేత ధర్నాకు వచ్చినాడు జగన్ గారు. నేను చేనేతలో బాగా కాకల తిరునాళ్ళు పిలిచిపోయి పరిచయం చేసిన, కానీ వాళ్ళు జగన్ అన్ని విషయాలు వాళ్ళకే తెలియదు, అంత కనుక్కుంటాడు జగన్ గారు. రైతులకు సంబంధించి కూడా ప్రతి విషయం పైన అవగాహన పెంపొందించుకుంటాడు జగన్ గారు. ప్రజలను కలవడం అంటే చదువుతాడు, అదొక ఎడ్యుకేషన్ జగన్కి. అది వీళ్ళ మీద ఊరికే మొక్కుకుంటూ పోయి డ్రామాలు ఆడు. ఇప్పుడు ఆ సూసైడ్ చేసుకున్న వాళ్ళని కలుస్తాడు జగన్ గారు. అసలు మనం రోజు చూస్తుంటే మన పక్కన ఉన్నాడు సూసైడ్ చేసుకు, వాడు ఎందుకు సూసైడ్ చేసుకుంటాడో మనం అంత లోతుగా అవగాహన పెంచుకో. కానీ జగన్ గారు ఆ సూసైడ్ చేసుకున్న ఫ్యామిలీతో కూర్చుంటే అర్ధగంట గంట సేపు మాట్లాడతాడు. ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, వాళ్ళ సమస్యలు ఏమి, వాళ్ళు ఎదుర్కొన్న నిజమైన సమస్య అన్నీ అవగాహన చేసుకుంటారు. ఇట్లా జగన్ గారు ఒక్కొక్కరిని ఉరికే మొక్కుబడి ఇట్లా మొక్కుకుంటూ పోయేది కాకుండా వాళ్ళతో చాలా డిస్కస్ చేస్తాను. ఎంతమందిని గుర్తుపడతాడు జగన్ గారు. జగన్ గారు గుర్తుపట్టేదని చూసి మనకే ఆశ్చర్యం, పేరుతో పిలుస్తాడు. ఎట్లా సాధ్యమవుతుందంటే నువ్వు అన్నట్టు ఊరికే యాక్షన్ చేయడు జగన్. ప్రజల మీద నిజమైన ప్రేమతో ఆప్యాయతతో మాట్లాడతాడు. జగన్ గారు ఇంకొంత డెమోక్రటైజ్ కావాలా, జగన్ గారు అప్పుడు మాదిరి అదే ఐప్యాక్ టీంలు ఆ టీముల పైన ఆధారపడకూడదు. దానివల్ల క్రియేటివిటీనే చంపేసింది. అదైతే పార్టీ లీడర్స్తో ఐపాక్ టీంలో అవన్నీ మనం గెలిపేవు కాబట్టి అది రియలైజేషన్. మళ్ళీ వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు తప్పుదారి పట్టించినారు. వాళ్ళు మమ్మల్ని డామినేట్ చేసే ప్రయత్నం చేశారు. మేము సీనియర్స్ కాబట్టి చూసినాం పోనాం. జగన్ గారితో మాకు డైరెక్ట్ సంబంధం ఉంది కాబట్టి మేము లెక్క చేసేవాళ్ళం. చాలామంది వాళ్ళకి భయపడి లీడర్లు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నష్టం చేసినాయి. జగన్ గారికి కూడా అవగాహన వచ్చింది. అందుకనే పార్టీనే గ్రాస్ రూట్ లెవెల్ వరకు నిర్మించి పార్టీ అనుభవాలు, పార్టీ పైన ఆధారపడాలనే ఒక నిర్ణయానికి వచ్చినారు జగన్ గారు. ఇప్పుడు ఈసారి పార్టీ డిఫరెంట్గా పోతుంది, డిఫరెంట్గా పోతుంది. మరి విశ్వేశ్వర రెడ్డి గారు ఉరవకొండలో ఎలాగే పోతున్నారు డిఫరెంట్గా? 100% పోతుంది. 100%. విశ్వేశ్వర రెడ్డి గారికి 2029లో ఎలక్షన్లో గెలవచ్చు అవ్వేరు, కానీ ప్రజా సంబంధాల విషయంలో నాతో పోటీ పడలేడు కేశవ్. ఈవెన్ కేశవ్ వెంటున్నవాడు కూడా విశ్వాన్ని ఏలెత్తి చూపడు. ఎవడో కరడు కట్టిన వాడు చూపొచ్చు, కానీ మిగిలిన వాడంతా విశ్వ ఓకే అంటారు అంతే. ఆ విషయంలో 2029లో మీ విజయానికి కలిసి వచ్చే అంశాలు ఏమంటే ఏం చెప్తారు? వాళ్ళ వైఫల్యాలతో పాటు మేము పార్టీని పక్కడ్బందీగా నిర్మిస్తాము, ప్రజా సమస్యలపైన ఫైట్ చేస్తాము, వాళ్ళ వైఫల్యాలన్నీ కూడా ఎత్తి చూపుతాము. ముఖ్యంగా మేము ఇంతకుముందు అక్కడ డెవలప్మెంట్ కోసం అందరికీ నీళ్ళు ఇవ్వడానికి చేసిన ప్రయత్నం ఇవన్నీ కూడా ఇంకా ముందు తీసుకుపోతాం. ఇంకా టైం ఉంది కాబట్టి చూస్తున్నాం అంతే. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసే వ్యవహారాలన్నీ ఇంకెప్పుడు కనుక్కుంటాడు, 70 మంది నిందించాడు, 15 నెలలు అయిపోయింది, ఇంత ఆలస్యమైంది, ఇంకా కనుక్కోలేకపోయారు మీరేమో అంటున్నారు. వీళ్ళ వైఫల్యాలకు మాత్రం మేము టైం ఇస్తామంటున్నారు. ఇది ఎక్కడ చూద్దామండి? ఇది వైఫల్యాలు అంటే మేము చేస్తామంటారు, చేయండి అంటున్నాం మేము. వాళ్ళు ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది పెట్టే అంశాలు తమ్ముళ్ళు మారతారేమో వేచి చూసి ఇంకా చివరికి పిలిచి మాట్లాడాడు కదా. ఇంకా వెయిట్ చూడండి, ఆయన కూడా ఇంకా చూడండి. ఆ ఎమ్మెల్యేలు చేసేదంతా నష్టం చేసినాక జ్ఞానోదయం కాదు, అట్లేం కాదు. మేము ఎప్పుడు కూడా పాజిటివ్ దీంట్లోనే ఆలోచిస్తాం. వాళ్ళ నెగిటివ్ అంశాల మీద ఆధారపడి మేమే ముందుకు పోము. మా నియోజకవర్గం, అన్ని నియోజకవర్గాలు మేము రెగ్యులర్గా మా క్యాడర్తో సంబంధాల్లో ఉన్నాం. వాళ్ళలోనే క్యాడర్లో ఏముందంటే అలసిపోయినారు వాళ్ళు. జగన్ గారి గవర్నమెంట్లో అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 24 గంటలు ప్రజల్లో పనిచేసినారు, నష్టపోయినారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కుటుంబాలు దెబ్బతినే. అన్న కొద్ది రోజులు ఆగండి అన్న, కొంచెం ఎక్కువ పెట్టొద్దండి అన్న పని అంటారు.
మేము కూడా వాళ్ళని అర్థం చేసుకొని అవసరమైన మేరకే అడుగులేస్తూ ఉన్నాం అంతే తప్ప మేము ప్రజా సంబంధాల విషయాన్ని ఎప్పుడు వెనక్కబడం. విశ్వేశ్వర రెడ్డి గారు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు ఉరవకొండ నియోజకవర్గ ప్రజలకు? వాళ్ళక సెంటిమెంట్స్ ఆధారంగా ఎవరు ఓట్ చేయొద్దండి అని చెప్తా ఉన్నా. రాజకీయాల్లో ఎవడి వల్ల లాభం జరుగుతుంది, ఎవడైతే ఉపయోగమో అది చూడమని చెప్పట్టాను. తర్వాత లాస్ట్ టైం నాకు చాలా అసహ్యం అనిపించింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కులాలను బట్టి ఓటేయడం. వాళ్ళు అసలు జగన్ గారు వాళ్ళ ఇంటికి ఏమి ఇచ్చినాడు, వాళ్ళకి ఉద్యోగం ఇచ్చినాడో, వాళ్ళకి ఆర్థికంగా ఎంత సహాయం చేసినాడో అవన్నీ పక్కన పెట్టేసి మా కులమాడు కాబట్టి మేము ఓటేస్తాం అనేటువంటి రీతిలో వేయడం కూడా అంటే ఇక్కడ రాజకీయాల్లో కులాల పోలరైజేషన్ మొత్తం దాన్ని నడిపేటట్టు తయారైపోయింది. వాడు ఏమి చేయకపోయినా నా కులం అంటే వాడంట ప్రజలు సమీకృతమయ్యేటువంటిది చాలా చెడ్డ బలమైపోతుంది ఇప్పుడు. అయిపోయింది ఆల్రెడీ. మొన్న ఎలక్షన్లో అదే కదా జరిగిండేది. మేము ఏం చేసినామని చెప్తే కూడా కొన్ని కులాలు మాకు ఓటు వేయలే, 100% అటువైపు వేసేసినారు. అంత పోలరైజేషన్ సోషల్ మీడియా కూడా పోలరైజ్ చేయడంలో చాలా పెద్ద పాత్ర వహించింది. అది చాలా దురదృష్టకరమైందని. అందుకనే కులాలు అవి కాకుండా కొద్దిగా హ్యుమానిటేరియన్ దృష్టితో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా పేద ప్రజల అప్లిఫ్ట్మెంట్ అవన్నీ ఆలోచించి ప్రజలు ముందుకు పోవాలనేటువంటిది మా ఉరవకొండ వాళ్ళకు నేను కోరుతాను.